లేదా తుప్పు శుభ్రం చేయాలి. పూర్తిగా పరీక్షించాకే తేలనున్న కట్టడాల సామర్థ్యం, ఆ తర్వాతే పనులు ప్రారంభించాలి. అమరావతిలో నిర్మాణాల పటిష్టతను పరిశీలించిన హైదరాబాద్ ఐఐటి బృందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రాజెక్టులకు జలకళ, 2 నెలల్లో మొత్తం 300 టీఎంసీల నీరు చేరిక, కరువు తీరుతోందని రైతన్నల ఆనందం. నాగార్జునసాగర్ జలాశయంలో శుక్రవారం మధ్యాహ్నం నీటి మట్టానికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏడాది ఆగస్టు తొలివారానికి రైతన్నలకు ప్రకృతి తీపి కబురు తీసుకొచ్చింది. కృష్ణమ్మ కరుణించింది, శ్రీశైలం నిండింది, నాగార్జునసాగర్ పులిచెత్తల జలాశయాలు నిండబోతున్నాయి. ఋతుపవన కాలం ప్రారంభమైన తర్వాత ఏపీలో ఉమ్మడి జలాశయాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు కలిపి మొత్తం 300 టీఎంసీల నీరు కొత్తగా వచ్చి చేరింది. కిందటేడాది కరువు పరిస్థితుల్లో తల్లడిల్లగా ఈసారి కరువు తీరుతోందన్న ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మధ్యతరహా ప్రాజెక్టుల కింద 55 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు అవకాశం ఏర్పడినట్లే. ఉత్తరాంధ్ర జిల్లాలో వంశధార ఎడమకాలు కింద 2.11 లక్షల ఎకరాలకు ఇప్పటికే నీళ్లు విడుదల చేశారు. తోటపల్లి బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలకు సాగుకి నీళ్లు ఇస్తున్నారు. గోదావరి జిల్లాలోనూ సాగు పనులు ప్రారంభమైనాయి. కాటన్ బ్యారేజీ కింద 10.13 లక్షల ఎకరాలకు డోకా లేదు. తాడిపూడి, పుష్కర, పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాలతోనూ 5 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ఏలేరు కాలువ పరిధిలో 53,000 ఎకరాలకు సాగు కాబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3